చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అలా చేత్తో కలుపుకోవాలి ఫ్రెండ్స్. నాకు కూడా పచ్చడి పట్టడం రాదు ఫ్రెండ్స్, నేర్చుకోండి, చూసి నేర్చుకోవాలి. నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను. ఈసారి నేనే పడతాను పచ్చడి, మా అక్క నేను పట్టుకుంటాం. అంటే చూడవా? హాయ్ చెప్పత్త. హాయ్ చెప్పమంటే బాయ్ చెప్తానే. మత్తని హాయ్ చెప్పమంటే బాయ్ చెప్తుందండి. మా అత్త హాయ్ చెప్పిందండి మీకు. మా అక్క కూడా హాయ్ చెప్పిందండి మీకు. ఇలా బాగా కలిపేసుకొని అలా ఇప్పుడు కారం వేసాం కదా, కారం వేసిన తర్వాత ఇందాక మీకు చెప్పిన విధానంలో ఆయిల్ వేసుకోవాలి, వేరుశనగ నూనె వేసుకోవాలి. ఏ ఆయిల్ పడితే ఆయిల్ వేసుకోకూడదు, వేరుశనగ నూనె మాత్రమే వేసుకోవాలి. మా అక్క వేరుశనగ నూనె వేసి అదంతా కలుపుతుందండి, చూడండి. అలా బాగా కలుపుకోవాలి. పొడి పొడిలాడుతా కలుపుకోకూడదండి, అట్లా చక్కగా నీట్గా కలుపుకోవాలి. ఒక్కసారి చూడండి ఎలా కలిపిందో. ఓకే, దీన్ని ఇదిగో చూపిస్తున్నాను కదా జాడి, అందులో వేసుకోవాలి. మొక్కబడింది కింద బండ్లో అన్నం వెళ్ళిపోతే. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఏంటంటే పచ్చడి పట్టిన తర్వాత, కలపడం అయిపోయిన తర్వాత, అదిగో ఆ బేసిన్లో అది ఉంది కదా, ఆ గుజ్జు అదంతా ఉంది కదా, అందులో వేడి వేడి అన్నం వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది, భలే మజాగా ఉంటుందిలేండి. చూసారా, పచ్చడి జాడీలో పెట్టేసింది మొత్తం. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇదివరకు అయితే చక్కగా పచ్చడి పట్టేసిన తర్వాత అందులో అన్నం వేసి చక్కగా అందరికీ కలిపి ముద్దలు పెట్టేవాళ్ళు కదా ఫ్రెండ్స్, మీకు గుర్తుందా? అలా తినేవాళ్ళం కదా. ఇప్పుడు కూడా అలాగే తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ చూస్తుంటే. అది చూడండి, అందులో పెట్టేసింది. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి 3 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని తిప్పాలి ఫ్రెండ్స్, పచ్చడి అంతా తిప్పాలి. ఆ తిప్పేసిన తర్వాత దానిలోకి సరిపడా ఆయిల్ని మనం పోసుకోవాలి ఫ్రెండ్స్. ముక్క మునిగేంత వరకు మనం ఆయిల్ పోయాలి ఫ్రెండ్స్. అందులో ఇప్పుడు ఆయిల్ పోసింది కదా, మళ్ళీ 3వ రోజున ఈ ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ ఆయిల్ పోయాలి ఫ్రెండ్స్. చూడండి, కలిపి అందులో పెట్టేసి ఆయిల్ పోసేసింది. మళ్ళీ దీన్ని ఇప్పుడు మూత పెట్టేస్తే మళ్ళీ 3వ రోజున
తీసి తిప్పుకోవాలి ఫ్రెండ్స్ పచ్చడిని. అద్దుడు మామ బొక్క ఉన్నది ఇటువైపు బొక్క ఉంది ఇట. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మా అత్త ఆ నూనె ప్యాకెట్లు ఇంకొక చుక్కైనా రాకపోతుందా అని చెప్పి ఇంకా దాన్ని వంపుతూనే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఒక్క చుక్క నూనె చుక్క కూడా వేస్ట్ కానివ్వడం లేదు. అలా అని పిసినారోళ్ళు అనుకోకండి, నూనె ఎందుకు వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి అందులో వంపింది అంతే. చాలా కాస్ట్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వేస్ట్ చేయడం ఎందుకు. ఓకే ఓకే, మ్యాంగో పికిల్ రెడీ. మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, హాయ్ బాయ్. ఓకే, పచ్చడి రెడీ. ఓకేనా? ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే బాయ్. అత్త బాయ్ చెప్పు. బాయ్. ఓకే బాయ్. బాయ్ ఫ్రెండ్స్.